నమస్తే. ప్రజెంట్ మనం ఓయూలో ఉన్నాం. అనుకోకుండా మనకి రియాజ్ సార్ ఇక్కడ కలవడం జరిగింది. చాలా అంశాలను మాట్లాడుతూ ఒక పక్కన ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి దశలో ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కాసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పైన కొన్ని కాంట్రవర్సీ కూడా కామెంట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ విషయం గురించి ఒకసారి రియాజ్ గారితో మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మన్ గారితో. సార్ నమస్తే. నమస్తే. మీరు ఇక్కడ ఓయూలో కలవడం నిజంగా కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు లైబ్రరీ చైర్మన్గా మొదటిసారిగా మళ్ళీ ఇక్కడ ఓయూలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ముందుగా కాసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుతూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చిట్టినాయుడికి మైండ్ దొబ్బింది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి రియాజ్ గారు ఎట్లా స్పందిస్తారు? అనిల్ గారు, నేను ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ చదివిన విద్యార్థిని. ఇక్కడే అమెరికన్ స్టడీస్ రీసెర్చ్ సెంటర్లో నా అంతర్జాతీయ రాజకీయాల మీద, అంతర్జాతీయ సంబంధాల మీద నేను రీసెర్చ్ చేసిన వ్యక్తిని. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పట్ల నాకు ప్రేమ అవిభాజ్యంగా ఉంటుంది. విషయానికి వస్తే ఏంటంటే, ఈరోజు తెలంగాణ తాత్విక మీద, తెలంగాణకు సంబంధించిన భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద సంబంధం లేకుండా కేటీఆర్ గారు చెలరేగిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాను, అదేంటంటే తెలంగాణకు సంబంధించిన భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద నీకున్న జ్ఞానం ఏంటి? చర్చకు వస్తావు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన పేరే ఆంధ్ర రిఫ్లెక్ట్ చేసే పేరు. ఆయన తండ్రి స్వయంగా చెప్పుకున్నాడు, నా కొడుకు ఈ పేరు ఎందుకు పెట్టుకుని ఆయనే చెప్పుకున్నాడు. సార్, నేనైనా పర్సనల్ విమర్శలకు పోవట్లేదు. ఎందుకంటే కేటీఆర్ తన పరిధిని దాటి ఒక రాజకీయ అధికారానికి దూరమైన తర్వాత ఒక నిబద్ధత, నిజాయితీతోటి లేదా నిబ్బరంగా ఒక స్థితాప్రజ్ఞతోటి వ్యవహరించాల్సిన కేటీఆర్ ఈరోజు పాపం అధికారం పోయిన తర్వాత జీవితం అయిపోయిందనే ఫీలింగ్లో ఉన్నాడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి అనిల్ గారు. కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు ఈరోజు అధికారం లేకుండా ఉండి 10 సంవత్సరాల తర్వాత ప్రజల దీవంతో అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు మొత్తం ప్రపంచంలో ఏ నాయకుడు ట్రోలింగ్ గురి కానంత రాహుల్ గాంధీ గారు ట్రోలింగ్ గురైనరు. ఈరోజు భారత ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఆశగా చూస్తున్నారు. అంధేరిమే ఏక్ చింగారి రాహుల్జీ అంటున్నారు. అంటే రాజకీయాల్లో నీ పరిణితి పెరగాలి. కానీ ఈరోజు బాగా సుఖానికి అలవాట కేటీఆర్, మెత్తడి పరుపుల మీద అద్భుతమైన నిద్రకు అలవాటు కేటీఆర్, అధికారుల చుట్టూ ఆదేశిస్తే తప్ప ఆదేశమే చట్టంగా మార్చిన కేటీఆర్, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ ఉద్యమ లక్ష్యాలని పూర్తిగా తొంగలు తొక్కిన కేటీఆర్ ఈరోజు అధికారం పోగానే కళ్ళు తాగిన కోతిలాగా పాపం ఏడుపు తప్ప మరేం లేని విషయంలో అరుస్తూ ఉన్నాడు. కేటీఆర్ అరుపులే తప్ప, కేటీఆర్ ఆక్రోశమే తప్ప ఆయన అరుపులకి, ఆయన నిందలకి, ఆయన ఆరోపణలకి ప్రజలు నవ్వుకుంటున్నారు తప్ప కేటీఆర్ ఒకప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడిని, ఇప్పుడు కేటీఆర్ని బఫూన్గా చూస్తూ ఉన్నాను. పాప కేటీఆర్కి బాగా దిగజారిపోయాడు. 10 నెలలు కూడా కాలే కదా పవర్పై. 10 నెలలకి ఎంత ఆగమాగం అయితే ఇంకో 10 నెలల తర్వాత కేటీఆర్ ఏమవుతాడో నాకు అసలు అర్థం కావట్లేదు. కొట్లాడాలి కదా సార్, రాజకీయాలు కొట్లాడాలి కదా. కొట్లాడాలని నీ ధైర్యం ఏందో చూపెట్టాలి, నీ సిద్ధాంతం ఏందో చెప్పాలి, అవతల వాళ్ళ ఉండే లోపాలు ఎత్తు చూపాలి. కానీ చిన్న పిల్లలాగా మన దగ్గర కాళ్ళు కొట్టుకుంటూ మారం చేస్తారు, చూసినావా? అట్లా మారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు నిన్ను ఆల్రెడీ నెత్తిమీగలు 2 దెబ్బలు కొట్టిండు కదా. పార్లమెంట్ 4 దెబ్బలు కొడితే భూస్థాపితం అయినావు కదా, బయటికి రా, నువ్వు సైద్ధాంతపరంగా పోరాటం చేయి. కానీ ఈరోజు వాళ్ళు కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పది. ఇప్పుడు 28 సార్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి పర్యటనకు వెళ్ళడం, 28 సార్లు వెళ్ళిండు, 28 రూపాయలు కూడా తీసుకురాలేదు ఇప్పటి వరకు. మొన్న జరిగినటువంటి అదానితోటి ఒక చీకటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, దానికి మొట్టికాయలు కూడా వేయడం జరిగింది రాహుల్ గాంధీ. అందుకోసం అని చెప్పేసి ఢిల్లీకి రమ్మన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఎక్కడ ఉండేది? హైదరాబాద్లో ఉండేది. వాళ్ళ నియోజకవర్గంలో ఉండకపోయేది. ఎందుకోసం అంటే రాష్ట్ర రాజకీయాలకు హైదరాబాద్ కేంద్ర బిందువు. హైదరాబాద్లోనే వాళ్ళ అధిష్టానం ఉంటుంది కాబట్టి అధిష్టానం కలిసేందుకు వచ్చేది. 24 గంటలు కేటీఆర్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ, కవితమ్మ చుట్టూ అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగేది కదా. ఈరోజు మా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ, మా రాజకీయ పార్టీ కేంద్ర బిందువు ఏది? ఢిల్లీనే. మా జాతీయ నాయకత్వం అంతా ఢిల్లీలో ఉంటుంది. రెండోది, భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్ కదా. మొత్తం టోటల్గా కేంద్రం చేతుల్లో 100 అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాల చేతుల్లో 50 పైగా అధికారాలు ఉన్నాయి కదా. ఉమ్మడి జాబితాలో అధికారుల మీద కూడా కేంద్రం చేసే చట్టం అవుతుంది కదా. కాబట్టి మనకు నిధులు రావాలన్నా, అట్లాగే మా కోరికలను చెప్పుకోవాలన్నా, లేదా ఇక్కడ పన్నులు ఢిల్లీకి పోతే మా పన్నుల్ని, మా వాటాను మేము తెచ్చుకోవాలన్నా కూడా ఎక్కడికి పోవాలి? ఢిల్లీకి పోకుంటే మేమన్నా శ్రీలంక, కొలంబోకి పోతామా, చైనా బీజింగ్ పోతామా? ఢిల్లీ మా పొలిటికల్ హెడ్ క్వార్టర్, మా రాజకీయ పార్టీగా పొలిటికల్ హెడ్ క్వార్టర్. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది, కేంద్ర మంత్రులు అక్కడే ఉంటారు. వాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం 28 సార్లు కాదు, 2800 సార్లు కూడా వ్యవస్థాడు. అరే కనీసం నీకు టోటల్గా గల్లీలో రాజకీయాలు చేయలేవు నువ్వు. ఈరోజు ఢిల్లీకి ఎదిగిన మమ్మల్ని చూసి ఈర్షపడతా ఉన్నాడు. టోటల్గా నువ్వు పోయిన సందర్భాలు తెలియదా?
ఒకసారి మీకు ఒక విషయం మీ దృష్టాంతం తీసుకొస్తాను. గౌరవ ప్రధాని గారు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చారు. మిషన్ భగీరథ ఇనాగరేషన్ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వారిని పంపించేందుకు అందరూ మనకి ఎక్కడికి మనకి స్టేషన్ పోయినారు. ఎక్కడికి మనకి ఎయిర్ స్టేషన్ పోయినారు. పోతే ప్రధానమంత్రిని మనం ఎప్పుడైనా కూడా అఫీషియల్గా కలవాలి. కానీ కేటీఆర్ గారు ప్రధానమంత్రి చేతులు తీసుకొని పోయి సీక్రెట్గా చెవులో ముచ్చట పెట్టాడు. ఇది పూర్తిగా ప్రోటోకాల్కి విరుద్ధమైంది. అంటే నువ్వు చేస్తేనో సంసారం మేము చేస్తే ఇంకోట. కేటీఆర్ గారు ఎన్నిసార్లు పోయి కేంద్రం పోయి అక్కడ అప్పుడు అమిత్ షా గారిని మిగతా మంత్రులను కలిపి దాన్ని గొప్పగా చెప్పుకున్న సందర్భాలు మనం చూడలేదా మనం? ఇప్పుడు అదే అంటున్నాడు, ఆయనే అంటున్నాడు ముఖ్యమంత్రి గారు పోయేది చీకటి ఒప్పందాల కోసం బీజేపీ నాయకులను కలిసి వస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక విజువల్ చూపెట్టగలుగుతారు అట్లేమన్నా? బట్టి విక్రమార్క గారితో పోయినారు ప్రధానమంత్రి, కలిసింది వేరే దేశ ప్రధానమంత్రి కాదు కదా. ప్రధానమంత్రిని కలవడం అనేది రాజకీయ సాంప్రదాయం, ప్రజాస్వామ్య సాంప్రదాయం, పరిపాలన సాంప్రదాయం. ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు కలుస్తాం మనం? కేంద్రం చేతుల్లో అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఉన్నాయి. కాబట్టి అమిత్ షా గారు కలిశారు, ప్రధానమంత్రి కలిశారు, మంత్రులను కలిశారు. ఎందుకు కలిశారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారు. నీలాగా ముఖం ముందర పెట్టుకొని వెనుక ఎవరితో కలిసడో విదేశీ పర్యటనలు బయటికి తీసుకుని చూపెట్టాలన్నా? నేను ఏమంటున్నంటే ఎస్, కేంద్రం నుంచి ఏం తెచ్చావని అడిగే హక్కు నీకున్నది, నేను కదనట్లేదు. కేంద్రం మీద ఎందుకు కొట్లాడతలేవు అని అడిగే హక్కు నీకుంది, కదనట్లేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కేంద్రానికి పోవడమే, ఢిల్లీకి పోవడమే నేరమైనట్టుగా ప్రశ్నించడం అనేది దుర్మార్గం. ఏం ఢిల్లీ మనకేమన్నా రాజకీయ శత్రువా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ఉంటాయా? ఎస్, కేంద్రం మీద కొట్లాడే టైంలో కొట్లాడుతున్నాం. ఈరోజు పార్లమెంట్లో మేము అదాని మీద ఫైట్ చేసినాం. మా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అదాని ఫైటింగ్లో ముందు వరుసలో ఉన్నారు. మొత్తం ఎంపీలందరూ, కడియం కావ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మా ఎంపీలందరూ మల్లు రవి గారు కావచ్చు, మొత్తం ముందర నుండి ఫైట్ చేస్తున్నారు. మిగతా ఎంపీలందరూ ముందర నుండి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి లేనట్టుగా కనబడుతుంది. అదానితోటి ఒప్పందాలు అన్నట్టు ఒక విషయం తెలుసా, రేవంత్ రెడ్డి మొనగాడు చెప్తున్నా మళ్ళీ నేను, 100 కోట్ల ఒప్పందాన్ని సిద్ధాంతం కోసం, అట్లాగే మా రాజకీయ నాయకత్వం కోసం మేము నిలబడ్డ బాట రైట్ అని చెప్పడం కోసం 100 కోట్లను త్యాగం చేశాడు. ఎందుకు? అంతకంటే ముందు అదానితోటి ఒప్పందాలు కానీ అదాని సంబంధించినటువంటి విధానం పైన చాలా రోజులుగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తూ ఉన్నాడు. అప్పుడు తెలియదా ఒప్పందాలు మేము చాలా క్లియర్ చెప్తున్నాం. మేము అంతకుముందు మా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ గారు కానీ, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిగా ఉన్న మాకు సంబంధించిన భూపేన్ కానీ, అట్లాగే తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కానీ, దేశానికి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలు ఆ క్రమంలో పెట్టుబడిదారులందరినీ మేము పిలిచినప్పుడు వాళ్లకు సంబంధించిన పరిధిలో వాళ్ళు వచ్చారు. కానీ మిగతా రాష్ట్రాల్లాగా మేము అదాని ఆడిస్తే ఆడే బొమ్మల్లాగా మేము ప్రయత్నం చేయలేదు. ఉందాగా పెట్టుబడిదారులు అందరితో మాట్లాడినట్టుగానే మేము మాట్లాడినాం. రాష్ట్రానికి ఏ ఆర్థిక ప్రయోజనాలు అవసరమో వారితో మాట్లాడి వాళ్ళు ముందు మాట్లాడినారు. అదే టైంలో అదాని మా దగ్గర ఉన్న స్కిల్ యూనివర్సిటీకి కొన్ని డబ్బులను బేసికల్గా గుడ్విల్ కోసం ఇచ్చినప్పుడు దాని మీద కూడా బేసికల్గా అనుమానాలు ఉన్నప్పుడు, అది మా రాజకీయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తాం. అది రేవంత్ రెడ్డి మనగానితనం. మీలాగా అదాని ఫ్లైట్లలో రేవంత్ రెడ్డి గారు తిరగలేదు, అట్లాగే అదాని వేసే సూట్లు వేసుకొని మేము తిరగలేదు, వంగి పొర్లి పెట్టి పంగనామాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. మేము ఏది చేసినా మేము ఓపెన్గా చెప్పాం, ఏది చేసినా ఓపెన్గా చేస్తున్నాం. కాబట్టి ఓపెన్నెస్సే కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. ఇప్పటికీ చెప్తున్నాను, ఈరోజు రాజ్యాంగ ఆమోదించబడే తేదీ, రాజ్యాంగ లక్ష్యాలైన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం సాధించే వరకు మేము పోరాటం చేస్తుంటాం. అట్లాగే రాహుల్ గాంధీ గారి విజనే మా విజన్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచో రాహుల్ గాంధీ గారి ఐడియాల నుంచో పక్కన పెట్టి ఏదో టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నీలాగా కాదు, నీ ఇంట్లో 5 రాజకీయాలు ఉండేది. నీ రాజకీయం ఒకటి, కవితమ్మ రాజకీయం ఒకటి, హరీష్ రావు గారి రాజకీయం ఒకటి, ఇంకో ఆయన ఉండేది మీ సడ్డకుని కొడుకు ఎవరైనా సంతోష్ కుమార్, కేటీఆర్ గారు సదకుడు కొడుకు, కేసీఆర్ గారు సదకుడు కొడుకు సంతోష్ కుమార్ గారి రాజకీయం ఒకటి. మీలాగా 5 రాజకీయాలు ఉండేవి మా దగ్గర, సైద్ధాంతికపరమైన రాజకీయాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మంత్రిమండలి కానీ మేమందరం కలిసి ఒక యూనిట్గా ఉన్నాం. ఆ యూనిట్ రక్షించుకునే ప్రయత్నం చేశాం. అరే డెవలప్మెంట్ మీద చర్చకురా, 10 నెలల కాలంలో మీరే, అరే 10 నెలల కాలంలో నువ్వు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే కదా. రెండో దఫా ఏర్పాటు ఉన్నప్పుడు ఎంతకాలం తర్వాత మంత్రివర్గం ఏర్పడ్డది? మొదటి మంత్రివర్గంలో ఒక ఉమెన్ ఉందా? ఒక ట్రైబల్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? అరే క్లియర్ కనబడుతూ ఉన్నది కదా. అంటే నువ్వు బేసికల్గా ఈరోజు నువ్వు ఏదైతే తప్పులు చేసావో ఆ తప్పులను మేము సరి చేసుకుని మంచి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నాం. మిస్టర్ కేటీఆర్, ఆకాశం మీద ఉమ్మివేసే ప్రయత్నం చేయకు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మీ మీద పడుతుంది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి, గతంలో వాళ్ళు ఏవైతే తప్పులు చేసినారో వాటి సరి చేసుకుంటున్నాం. కాబట్టి ఆ తప్పుల్ని ఆయన మళ్ళీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు. అది రైట్ కాదంటున్నాను. నిజంగా నీకు బాధ్యత ఉంటే ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పెట్టుబడిదారు రంగం విపరీతంగా విజృంభిస్తున్నది.
సామాన్యులు బలైతా ఉన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తంగా పూర్తిగా మొండి వైఖరి మొండి చేసి చూపెడతా ఉన్నది. ఇందు నుంచి మనం బయటికి రావాలి. కాబట్టి నిజంగా మేము కేంద్రంతో పోరాడతాం. నీకు దమ్ముంటే వచ్చి సహకరించు. కానీ విమర్శలు మళ్ళీ చెప్తున్నాను, పిల్లి అరుపులకు పిల్లి శాపనార్థాలకు ఉట్టిదగి మీద పడది. ఈరోజు ఆయన మా ఉద్దేశంలో ఒక పిల్లి శాపనార్థాలు పెడుతున్నాం మా గవర్నమెంట్ మీద. ఉట్టిదగి మీద పడేది లేదు, పడితే నీ మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండని చెప్తున్నాం మేము. ఒక పక్కన రాష్ట్రంలో ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. ఒక పక్కన ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, శైలజ ఒక విద్యార్థిని మృతి చెందినటువంటి సంఘటన, అంటే విషాహారం కావచ్చు, కల్తీ ఆహారం తిని ఆమె చనిపోయింది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొడంగల్కు సంబంధించిన విషయంలో ఒక రైతు ఒక ఉప సర్పంచ్ చనిపోవడం, అక్కడికి కనీసం మీడియాను కూడా అక్కడ పంపించకపోవడం, ఈ ఆంక్షలన్నీ కనుక చూసినట్టయితే ఉంటే ఒక నియంత్రణ సర్కార్ నడుస్తుందన్నటువంటి భావన కూడా జనాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. బహిరంగంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంది? మొన్నటి వరకు సెక్రటేరియట్ దగ్గర కూడా పోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఆంక్షలు కూడా అక్కడ వరకు 144 సెక్షన్ పెట్టి హైదరాబాద్లో దాదాపుగా నెల రోజుల పాటు ఈ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి చెప్పడం, దీన్ని జనాలకి వేరే సంబంధించినటువంటి సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం. అనిల్ గారు, మీరు ఒక సీరియస్ జర్నలిస్టు, గ్రౌండ్లో భూమి మీద నిలబడి మాట్లాడే వ్యక్తి. మీ పట్ల వ్యక్తిగత గౌరవం ఉంటుంది. ఒక్కసారి మన వీడియోను ఒకసారి విజువల్ చూపెట్టండి. ఇక్కడ పోలీసులు కనబడుతున్నారు. జస్ట్ డిసెంబర్కు ముందు 2024 డిసెంబర్కు ముందు 23 డిసెంబర్కు ముందు విజువల్ ఒకసారి తెప్పియండి. ఉస్మానియా యూనివర్సిటీ నిండా పోలీసుల పదగట్టాలు, నిర్బంధపు సంఖ్యలు, అరెస్టులు, ఇంకా మనం నిలదీస్తే లాకప్లు ఇప్పుడేం కనబడతలేవు కదా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పచ్చదనంతో అద్భుతమైన విశ్వవిద్యాలయం ఒక విరసంపైన రెపరెపల ఆలోచనలతోటి ఉస్మానియా కనబడతా ఉన్నది. స్వేచ్ఛగా మేము ఇక్కడ కూర్చున్నాం. నేను క్యాంపస్ మనం కూర్చున్న సందర్భం చెప్తున్నాను. నేను ఎక్కడికైనా పోదాం, పోలీసు పదగట్టాలు ఎక్కడ ఉన్నాయో. మీకు విషయం చెప్తాను. సెక్రటేరియట్లో కేసీఆర్ గారు లోపలికి వస్తున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కావెంజర్స్ కానీ లేదా ఊడ్చే వాళ్ళు కానీ పోయి లోపల వాష్రూమ్లలో తలుపు పెట్టుకొని లోపల ఉండేది. కేసీఆర్ గారు వస్తున్నప్పుడు ఎవరు బయట కనబడద్దు అన్నట్టు. మనం వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం వాళ్ళను. ఈరోజు స్వేచ్ఛాపడతాం. సీతాక గారి చాంబర్ పోదాం, జాతర నడుస్తూ ఉంటుంది. శ్రీధర్ బాబు గారి చాంబర్ పోదాం, వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. పొన్నం ప్రభాకర్ గారి చాంబర్ పోదాం, భుజాల మీద చేసి మాట్లాడుతూ ఉంటాడు. గౌరవ సలహాదారులు వేమనానంద గారికి పోదాం, ప్రేమగా వచ్చి మాట్లాడుతుంటాడు. ఆయన స్వయంగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒక డెమోక్రసీ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్ అని సీలీ అంటాడు. ఆ డెమోక్రసీ ప్రతిరూపం మా దగ్గర కనబడతా ఉంది. గాంధీయన్ థాట్స్, నెహ్రూయిన్ ఆలోచనలు, అంబేద్కర్కు వారికి సంబంధించిన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం ఈరోజు ప్రజలకిచ్చే ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పోతుంది. ఎంత స్వేచ్ఛ, అలాగే ఎంత సౌభ్రాతృత్వం, ఎంత ప్రేమ, ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ ఈరోజు మాకు కనబడతా ఉన్నది. ఇదే డిసెంబర్, ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదా, డిసెంబర్లో ఎంటర్ అవుతుంది కదా. 1 ఇయర్ ముందు విజువల్స్ తెప్పించి చూడండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజువల్ తెప్పించి చూడండి. కొంతమంది టీఆర్ఎస్కి సంబంధించిన బీహార్లు, అప్పుడు వంది వాగాదులు, లాభాలు తీసుకున్న వాళ్ళు, ప్రజల పేరు చెప్పి పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్ళు, రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళ పట్ల మేము కర్కశంగానే ఉంటాం. మేము ఈరోజు వాళ్ళ ఉపాధి పోయింది, బ్రోకర్గాన్లు పోయింది, టోటల్గా ప్రజాపరిపాలన బయటకు వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్కి ఆకాశంలోకి ఎగిరే అవకాశం లేదు, భూమి మీద ఉండే అవకాశం లేదు. పాప త్రిశంకు సగడలో డొమ్మరగడలు కొడుతున్నారు వాళ్ళు. ఈరోజు మాకు బఫున్లా కనబడతా ఉన్నారు తప్ప రాజకీయ నాయకులుగా కనిపించట్లేదు. ఎందుకు ఇంత ప్రభుత్వం పైన ఇంత విష ప్రచారం చేసినప్పటికీ తిప్పుకొట్టేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ ఎందుకు తిప్పికొట్టలేకపోతా ఉంది? ఎందుకంటే ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇదే సంబంధించినటువంటి ట్రెండింగ్ అవుతుంది. నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు దాదాపుగా జనాలు నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఏ పథకాన్ని అమలు చేయలేదు, ఇచ్చినటువంటి గ్యారెంటీని మర్చిపోయింది, ఇలా పోలీసుల నిర్బంధంలో ఇలా పాలన నడుస్తుంది అన్నటువంటి వాటిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాటిని కొట్టిపట్టే? ఒక్క విషయం అనిల్ గారు, మేము పత్రికా స్వాతంత్రం పట్ల, వాక్ స్వాతంత్రం పట్ల కమిట్మెంట్ ఉన్న పార్టీ. మాకు అధికార పత్రికలు లేవు, మాకు అధికార రేడియోలు లేవు, మాకు అధికార టీవీ ఛానల్స్ లేవు, అధికార యూట్యూబ్ ఛానల్స్ లేవు. కాబట్టి మీలాంటి మిత్రులు మాలాంటి వాళ్ళని కనబడి స్వేచ్ఛగా మాట్లాడుతాం. మీరు స్వేచ్ఛగా అడుగుతున్నా, నేను స్వేచ్ఛగా చెప్తున్నాను. ఇదే మీరు ఒక అధికార పార్టీ వైపు నుంచి ఛానల్ ఉందనుకోండి, స్వేచ్ఛాయుతమైన జర్నలిజం కాదు కదా. మీరు ఒక జర్నలిస్టు, స్పాన్సర్ జర్నలిజం మీరు అభినందిస్తారా? స్వేచ్ఛాభరితమైన జర్నలిజాన్ని అభినందిస్తారా? చెప్పండి నాకు. మీరు స్వేచ్ఛాభరితమైన జర్నలిజం కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక అధికార పత్రిక ఉందా? కాంగ్రెస్ పార్టీకి అధికార యూట్యూబ్ ఛానల్ ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఒక అధికార వెబ్సైటు, ప్రభుత్వానికి కాదు పార్టీకి అధికార వెబ్సైట్ ఉంది? ఏమీ లేవు. మాకు ప్రజలే వాళ్ళ అభిప్రాయాలు, మాకు వెబ్సైట్. కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి. నేను అదే చెప్తున్నాను. ప్రచారాన్ని జనాలు నమ్మేటువంటి పరిస్థితి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు అగ్రి అబద్ధం అడుగుదాట వెంటనే మొత్తం ప్రపంచాంతం చుట్టేస్తుంది.
కానీ కొద్ది కాలానికి అబద్ధం తెలిసిన తర్వాత క్రెడిబిలిటీ ఉండదు. వాళ్ళు గోబెల్స్ ప్రచారం మీద ఆధారపడ్డారు, మేము ప్రజల యొక్క అభిప్రాయం మీద ఆధారపడ్డాం. కాబట్టి ఈరోజు అబద్ధం రేపు నిజం కాదు, అబద్ధంగానే ఉంటుంది, మేము నిజంగానే ఉంటాం మేము. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నది ఎవరన్నారు? బీజేపీ అన్నది. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమైందా? మేము రోజులు బలపడ్డాం కదా, వాళ్ళే సగం సీట్లు పోయినాయి, మేము ఇంకో 2 డబుల్ సీట్లు మేము పెంచుకున్నాం మేము. అలాగే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం అదనుకున్నారు, కానీ మేము ఫినిక్స్ పక్షి లాగా లేచి బయటకు వచ్చాం మేము. కాబట్టి అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని ఎక్కువకాలం మోసం చేయలేరని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. మేము నిజం మీద నిలబడ్డాం, నిక్కచ్చిగానే ఉన్నాం. కాబట్టి మీరు అన్నట్టుగా టెంపరీగా వాళ్ళు ఈరోజు దాదాపుగా నాకు తెలిసి మోర్ దాన్ డబుల్ డజన్ గ్రూపుల్ని అట్లాగే టీవీ ఛానల్ని యూట్యూబ్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మేమేం చేయట్లేదు, దాని పోటీగా మళ్ళీ మేము అట్లా పెట్టలే కదా. ఎందుకోసం అంటే నిజం నిలకడగా ఉంటుంది, అబద్ధం ఎగిరిగిరి పడుతుంది. ఎగిరిగిరి పడేది ఈరోజు కాకుండా రేపైనా డుమ్మరగడ్డలు కొడుతుంది, నిజం నిబ్బరంగా ఉంటుంది. కాబట్టి మేము నిజాల మీద ఆధారపడ్డాం, ఆ నిజాలే రేపు గెలుస్తాం కూడా. మేము 21వ తారీఖున డిసెంబర్ 21వ తారీఖున నిరుద్యోగ కృతజ్ఞత సభ అంటూ మీరు ఏర్పాట్లకు సిద్ధమవుతూ ఉన్నారు. ఒక పక్కన నిరుద్యోగులేమో మీరు ఓయూలో మీరు ఎట్లా ఈ సంబంధించిన కృతజ్ఞత సభ పెడతారు, మీరేమో సభ పెట్టేదానికి మీరు ప్లాన్ చేస్తూ ఉంటే నిరుద్యోగులేమో మేము రాళ్ల దాడి చేసేదానికైనా సిద్ధమంటూ అశోక్ నగర్ సంబంధించినటువంటి విద్యార్థులు మీతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఒక 10 ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ లేవు సార్. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న నిరుద్యోగులు ఉన్నారు. అలాగే చదివి నిరాశ నిస్పృహలో అయిపోయి మా చదువు మాకు ఉపాధి కల్పించలేదని బాధ వ్యక్తం చేస్తున్న వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? విలువైన ప్రాణాలను కాపాడి భవిష్యత్తులో మేము ఇట్లా ఉండబోతూ ఉన్నాం అని చెప్పే లక్ష్యం ప్రభుత్వానికి ఉండాలి లేదా? కాబట్టి మా దగ్గర చెనగాని దయాకర్ లాంటి మిత్రులు, అలాగే మానవతారాయ్ లాంటి మిత్రులు కొంతమంది నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మీద భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అది నిరాశ నిస్పృహల నుంచి యువతను కాపాడుతుంది. ప్రభుత్వం మీకేం చేయబోతుందో భరోసా ఇస్తుంది, చదువు పట్ల ఆకాంక్ష నెరవేరుతుంది. డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి, చిన్న విషయాలకి, సూసైడ్కి ప్రేరేపించే ఐడియాలజీని ఆపేసి ఆశాజనకమైన జీవితాన్ని ఇస్తుంది. దానికోసం మేము పెట్టే వాటిని మనం ఆహ్వానించాలి కదా. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి, నింపాల్సిన బాధ్యత మా మీద ఉంది. పాత నీరు పోకుండా కొత్త నీరు రాదు కదా. కాబట్టి మేము ఆల్రెడీ ఇష్యూడ్ అయిన నోటిఫికేషన్స్ని పరిశీలించి వాటి క్లియర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎక్కడ కూడా ఎగ్జామినేషన్లో అవకతవకలు జరిగినట్టుగా మీరు రిపోర్ట్ తీసుకోలే కదా. ఎక్కడ కూడా ఎగ్జామినేషన్లో పేపర్ స్టాండర్డ్లో కానీ విద్యార్థుల సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడ ఛాలెంజింగ్స్ ఏం కాలే కదా. నోటిఫికేషన్లు మెల్లమెల్లగా క్లియర్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. విశ్వాల్ కమిటీ ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను అనౌన్స్ చేసింది, క్రమక్రమంగా ఇస్తాం. కాబట్టి కొంతమంది పిల్లలు పాపం 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏముంటుందంటే ఇమ్మీడియట్గా అన్ని జాబ్స్ ఇస్తే బాగుంటుంది, ఇమ్మీడియట్గా మాకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు. వాళ్ళ ఇష్యూస్ నేను సానుభూతితో మాట్లాడుతున్నాను, విమర్శ చేయట్లేదు. కానీ కొంచెం కాలాన్ని కూడా మీరు గమనించాలి, టైం కూడా గమనించాలి. ఖచ్చితంగా అప్లై చేసిన అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతారు. కానీ నేనేమంటున్నానంటే ఉన్న ఖాళీలు మాత్రం భర్తీ చేయాలి కదా. ఆ బాధ్యత మాత్రం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటారు. అంటే రియాజ్ గారు నిరుద్యోగులని అడ్డం పెట్టుకోను, లేకపోతే గత సర్కార్ పైన అశోక్ నగర్లో సంబంధించినటువంటి విద్యార్థులకి చాలా మాటలు చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి, దాని పట్ల నేను కూడా కృషి చేస్తాను అన్నటువంటి భావనను మీరు వ్యక్తపరిచిండ్రు. కానీ మీకు లైబ్రరీ చైర్మన్గా పదవి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి ప్రయత్నము, లేకపోతే వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నము, మీకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూటే కావచ్చు ఆ దగ్గరలో ధర్నాలు జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళతోటి కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదని దీనికి మళ్ళీ మీకే చెప్తున్నాను. నాకు 30 సంవత్సరాల జీవితం ఉన్నది సార్. విప్లవోద్యమాల నుంచి బయటకు వచ్చిన వాడిని, పోలీసుల చిత్రహింసల నుంచి రోకల్ బండలు ఎక్కిస్తే బయటకు వచ్చిన వాడిని. చాలామంది అనుకున్నట్టుగా రియాజ్ సోఫిస్టికేట్ జీవితం నుంచి రాలేదు. రోకల్ బండల జీవితాల నుంచి, పోలీసుల లాఠీ దెబ్బల నుంచి, అదృశ్యమైన దృశ్యాల నుంచి బయటకు వచ్చినాను నేను. నా కమిట్మెంట్ ఎప్పుడు చెరిగిపోదు. ఒకప్పటితో పోలిస్తే నా కమిట్మెంట్ పెరిగింది. ఇప్పుడు నేను మొత్తం తెలంగాణలో వేలాది మందిని కలిశాను. మీరు ఎక్కడికైనా పోండి, రియాజ్ సార్ మిమ్మల్ని కలిసినా లేదని అడగండి. ఇప్పటికీ ఫ్రీ క్లాస్ చెప్తున్నాను. నాకంటూ ఏమి ఇనిషియేటివ్స్ లేవు. మళ్ళీ చెప్తున్నాను నేను, కైండ్లీ నన్ను చాలా నా మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. నేను వృత్తిరీత్యా అధ్యాపకుడిని, అది నా బ్రతుకుదేరు. బ్రతకడానికి నేను పాఠాలు చెప్పుకోవాలి కదా. నాకు వేరే వృత్తులు రావు. పాఠాలు చెప్పడం నా వృత్తి. కానీ పాఠాలు చెప్పుకుంటూ బతుకుతున్నాను నేను. ఇప్పటికీ పాఠాలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ పాఠాలు చెప్తుంటున్నా. చచ్చిపోయే వరకు నాలో శక్తితో పాఠాలు చెప్తున్నా. నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, సోషల్ సైన్సెస్లో ఒక గోల్డ్ మెడలిస్ట్ని. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి వచ్చిన వాడిని. ఇప్పటికీ నా కమిట్మెంట్ ఉంది. పాపం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ చెంచాలు కొంతమంది నా మీద
విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు తెలుసు. మీకు విషయం తెలుసా, ఒకప్పటితో పోలిస్తే నా ఫాలోయింగ్ పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే మనం జస్ట్ కెమెరా వదిలి పెట్టిపోదాం, నా చుట్టూ ఎంతమంది విద్యార్థులు ఉంటారు మీకే కనపడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఒకసారి కాకతీయ యూనివర్సిటీ పోదాం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పోదాం, పాలమూరు యూనివర్సిటీ పోదాం, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ పోదాం, శాతవాహన యూనివర్సిటీ పోదాం. నన్ను ఎంతమంది విద్యార్థులు ప్రేమిస్తూ తెలుస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇస్తున్నప్పుడు చాలామంది వచ్చి సార్ మీ క్లాసెస్ మాకు ఉపయోగపడ్డాయి అని చెప్పారు. నా జీవితం ధన్యమైనగా ఫీల్ అవుతున్నాను. కానీ ఎస్ అగ్రి, ఏమన్నా నాలో ఉండే లోపాలు ఉంటే నేను సరి చేసుకుంటాను సార్. నేను కమిట్మెంట్గా నేనే చేసి రైట్ అనట్లేదు, కానీ మీరు కన్స్ట్రక్టివ్ చెప్పాలి. కానీ వాళ్ళతో నేను ఇప్పటికి కూడా ఉంది. అందరూ నాతోటే ఉన్నారు. నా మాట వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ చెంచాలు తప్ప మళ్ళీ చెప్తున్నాను, సామాన్య విద్యార్థులందరూ నాతోటే ఉన్నారు. మెజార్టీ విద్యార్థులు నాతో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎదురుగా మీతో ఇంత ధైర్యంగా నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. మీరు అప్పుడు నాతో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతో ప్రయాణం చేయండి, నాకు ఫోన్ ఇస్తారండి. మీకు నాకు ఎన్ని ఫోన్లు వస్తుంటాయి, నేనేం సమాధానం చెప్తున్నా మీరు గమనించండి. ఎంతమంది విద్యార్థులను కలవడానికి వస్తారో నేను వాళ్ళకి ఏం చెప్తున్నా మీరు చెప్పండి. పాఠాలు చెప్పడాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. అట్లాగే ప్రజాసేవ కోసం నాకు రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారు, దాన్ని కాపాడుకుంటాను. కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే నా లక్ష్యం. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయాన్ని సాధించడమే మా గమ్యం. చివరిగా ఒక మాట, మనం చాలా రోజుల కానించి తెర మరుగైనటువంటి కల్వకుంట్ల కవిత నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్లు, బీసీలకు దక్కాల్సినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ల కోసం నిన్న మీరు వేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో డెడికేషన్ కమిషన్ని, ఆ చైర్మన్ కూడా కలవడం, ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆమె నిజంగా హృదయంలో నుంచి మాట్లాడితే, బీసీల పట్ల కమిట్మెంట్ మాట్లాడితే నేను ఆహ్వానిస్తాను. కానీ నాకు ఎందుకు అట్లా అనిపించట్లేదు. పెదాలతోటే మాట్లాడుతున్నట్టు కనపడింది. ఆమె హృదయంలో నుంచి మాట్లాడిందా, పెదాలతో మాట్లాడుతుందనే విషయం ఆచరణ తెలుస్తుంది. ఎవరికి బీసీల పట్ల కమిట్మెంట్ ఉందో త్వరలో తెలుస్తుంది. మేము క్యాస్ట్ సెన్స్ అయినాక కొన్ని మేము విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నాం. ప్రధానంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండ్ మైనారిటీస్, ఉమెన్, అట్లాగే అగ్రకులాల్లో ఉండే పేదలకు సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ తీసుకుపోతున్నాం అభ్యున్నతి కోసం. అప్పుడు ఆమె వైఖరి ఎట్లుందో చూద్దాం మనం. ఎందుకోసం అంటే ఒక్కరోజు ఆమె స్టేట్మెంట్ తోటే ఒక వ్యక్తి అంచనా వేయలేం మనం. ఇక్కడ మొన్నదాకా ఆమె ఏ కేసులో అరెస్ట్ అయిందో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకోసం హృదయం నుంచి మాట్లాడుతుందా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం మాట్లాడుతుంది అనేది ఆచరణ చెప్తుంది. ఆమె ఆచరణనే మనం కులబద్ధం. కాబట్టి వెంటనే రియాక్ట్ కావడానికి మేము సిద్ధంగా లేము. చూద్దాం. కేటీఆర్ పదే చెప్తా ఉన్నాడు, నన్ను జైలుకు పంపించండి, మీకు నాకు దమ్ము ఉందా అని చెప్పేసి. జైలు జీవితానికి ఎప్పుడు లేదు కదా. నేను అనిల్ గారు, నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో నేను జాతీయ అధికార ప్రతినిధి తెలంగాణ మూమెంట్లో. కేటీఆర్ గారు పోలీసు వచ్చే టైంలోనే అక్కడి నుంచి మాయమయ్యేది. జోగా చెప్పట్లేదు నేను. ఈ ధర్నా అక్కడ ఎక్కువగా రైల్వే ధర్నాలు ఉండేది కదా. రైల్వేలో పోలీసులు ఏమంటే అటాక్ చేస్తారు. సెంట్రల్ది కదా, స్టేట్లో అంటే కొంచెం అది టైం ఇస్తారు మనం కట్టి పోవడం కోసం. రైలు రోకో అలాంటి ఏమైనా పట్టుకుంటున్నట్టు నేను హానెస్ట్ చెప్తున్నాను. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నా. అరెస్ట్ అయ్యే మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఏ ఒక్క ఉద్యమంలో కూడా కేటీఆర్ లేడు. అసలు కేటీఆర్ మొత్తం ఉద్యమ జీవితంలో కేటీఆర్ గంట సేపు కూడా పోలీస్ స్టేషన్ల సందర్భాన్ని ఒకటి చూపెట్టండి, రాజకీయాలు మాట్లాడడం మానేస్తాను. కాబట్టి ఆయన జైలు అంటే మజాక్ అనిపిస్తుంది. యోగా సెంటర్ అంటాడు. ఇప్పుడు న్యాయమూర్తులు పనిష్మెంట్ వేస్తే జైలుకు పోయి ఉంటారు. పనిష్మెంట్ సెంటర్ కొన్ని సందర్భాలు రాజకీయ ఉద్దేశంతో కూడా తీసుకుపోయిన సందర్భాలు ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఆయన మజా సెంటరు, ఇది యోగా సెంటర్ అనుకుంటా ఉన్నాడు కేటీఆర్. పాపం ఆయన రాత్రిపూట జైలే కనబడుతూ ఉంటుంది. అందుకోసమే జైలు అనేది రాత్రిపూట స్వప్నంలో వస్తుంది కాబట్టి జైలు అనగానే ఉలికి పడుతున్నాడు. కాబట్టి ఆయన సబ్కాన్షియస్ నుంచి జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జైలుకు పోయే టైం వస్తే పోతాడు, కాదనట్లేదు. కానీ ఆయన ఏమనుకుంటాడంటే ఆయన ఏదో హీరోగా పోవాలనుకుంటున్నాడు. రైతుల సమస్యల మీద వాటి మీద ఆయన ఎప్పుడు హీరో కాలేదు. ఆయన పోతే కార్ రేస్లో పోతాడు. కార్ రేస్లో 50 కోట్లు కదా గంటలో పోతాడు. కాబట్టి కేటీఆర్ నువ్వు జైలుకు పోయేది విలన్ లాగా గుర్తుపెట్టుకో. అంటే జైలుకు పోయినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి సైతం కూడా జైలుకు పోయించిన తర్వాత చాలా మంది కూడా అటువంటిది ఏమన్నా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు జైలుకు పోలేదు, జైల్లో పెట్టబడ్డాడు. జైలుకు పోవడం, జైల్లో పెట్టబడ్డ తేడా ఉంటాయి. రాజకీయ కుట్ర. కేటీఆర్ ఒక స్వాప్లికుడుగా మాట్లాడుతాడు. అందుకోసం నేను ఏమంటున్నాను, ఒక్కోసారి ఆయన గతాన్ని మర్చిపోలేకపోతున్నాడు, సుఖాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నా కాలంలో పార్టీని కాపాడుకోలేకపోతున్నాడు. వాళ్ళ వితింది పార్టీలో మన చెల్లెని మాట్లాడడం మొదలుపెట్టింది, మొన్నగా బావ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన సంతోష్ కుమార్ హ్యాపీరావు ఎక్కడ పోయాడు ఎవరిని తెలుస్తుంది అసలుకి. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కేటీఆర్. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి కొంతకాలం మరి మానసికంగా హ్యాపీగా ఉందాం అనుకుంటాను, జైలుకు పోయి ఉందాం అనుకుంటున్నాడు కావచ్చు. కానీ జైల్లో హ్యాపీనెస్ ఉండదు సార్. జైలు జీవితం మేము విప్లవ ఉద్యమంలో పనిచేసినప్పుడు మాకు తెలుసు, జైల్లో హ్యాపీనెస్ ఉండదు. ఎందుకోసం అంటే నిరంతరం ప్రజల ప్రేమ పొందిన వాళ్ళకి ఒంటరిగా జీవించడం అనేది చాలా దుర్లభమైన అంశం. అది ఆయనకి పాపం తెలియదు కదా, జీవితం తెలియదు కదా. అందుకోసం మేము జైలు గురించి మేము ఆయన లెక్క ఎట్లా పడితే అట్లా మాట్లాడే అవకాశం మాకు ఉండదు. ఆయన మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయన మాటల్ని మేము కామెడీ కానీ చూసుకుంటే తప్ప ఏం లేదు. కానీ దాని వెనుక ఒక కుట్ర ఉన్నది. ఏంటంటే తాను ఆ పార్టీలో తిరిగే నాయకుడు కావాలనుకుంటున్నాడు.
అనుకో ఆయనకు ఆయన చాలా పెద్ద పెద్దలతో ఊహించుకుంటున్నాడు, కానీ నాకు అంత సీన్ లేదు. ఇది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి గారు.